హలో అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. అండ్ ఈరోజు నేను మీ అందరికీ ఒక చాలా ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ కన్సర్నింగ్ విషయం నేను తీసుకొచ్చాను. అదేంటంటే ప్రతి కన్జ్యూమర్తో వాళ్ళ కన్జ్యూమర్ రైట్స్ ఏంటి అంటే ఒక కస్టమర్కి ఒక కమిట్మెంట్ ఏదైతే ఒక కంపెనీ ఇస్తుందో దాని గురించి మనం మాట్లాడుకుంటే క్వాలిటీ విషయానికి వద్దాం. ఇది నేను దేని గురించి మాట్లాడుతున్నాను? ఎలివేటర్స్ అంటే అఫ్కోర్స్ మన బిల్డింగ్లో ఉన్న లిఫ్ట్స్ గురించి. అది మన ఆఫీస్ బిల్డింగ్లో ఉంటుందా, అది మనం ఉంటున్న అపార్ట్మెంట్లో ఉందా, ఆర్ స్కూల్లో ఉందా, కాలేజ్లో ఉందా, ఆర్ క్లబ్ హౌసెస్లో ఉన్నాయా? సో ప్రతి హై రైజ్ బిల్డింగ్స్ కానివ్వండి, ఆర్ ఈవెన్ చిన్న అంతస్తుల బిల్డింగ్ కానివ్వండి, లైక్ బిలో 5 స్టోరీడ్ బిల్డింగ్స్లో కూడా లిఫ్ట్స్ జనరల్గా ఉంటాయి. ప్రాబ్లం ఏంటంటే ఇండియాలో చాలా పెద్ద మార్కెట్ ఎలివేటర్ మ్యానుఫ్యాక్చరింగ్. అంటే దాదాపు $8 బిలియన్ 2030 వరకు విత్ CAGR ఆఫ్ అరౌండ్ 9%తో గ్రో అవుతుంది. ఇవన్నీ నేను మీకు ఎందుకు చెప్తున్నాను అంటే అసలు మనం అందరం కూడా యాజ్ అ కస్టమర్స్గా ఈ లిఫ్ట్స్ అన్నిటిని రెగ్యులర్గా వాడుతున్నాం. కానీ మనకు తెలుసో తెలియకో మనము చాలా పెద్ద రిస్క్ తీసుకుంటున్నాం. ఎందుకంటే మనల్ని ఎడ్యుకేట్ చేయరు. ఈ కంపెనీస్ అన్నీ ఏవైతే ఉన్నాయో మ్యానుఫ్యాక్చర్ చేస్తాయి, అసెంబుల్ చేస్తాయి, ఇన్స్టాలేషన్ చేస్తుంది, వాటికి బిల్డర్స్ కానివ్వండి, వాటికి సొసైటీ మేనేజర్స్ కానివ్వండి, వీళ్ళందరూ రెస్పాన్సిబిలిటీగా తీసుకొని చూస్తారు, పెడతారు. కానీ అసలు ఇందులో వెళ్ళి ఇరుక్కునేది ఎవరు, అసలు ఇందులో వెళ్ళి చనిపోయేది ఎవరు? అది కస్టమర్స్, అంటే రెసిడెంట్స్ కానివ్వండి, ఆర్ ఆ లిఫ్ట్ని వాడే ఇండివిజువల్స్ కానివ్వండి. ఈ మధ్య ఏం జరిగిందంటే మన భారతదేశంలో చాలా పెద్ద యాక్సిడెంట్స్ అంటూ మరీ ఎక్కువగా జరుగుతుంది. అది మోస్ట్ ఇంపార్టెంట్ 3 బిగ్ సిటీస్లో. అదే నేను మీకు చెప్తాను పేర్లు. నంబర్ 1 ఈజ్ ఢిల్లీ, రెండోది ముంబై, అండ్ మూడోది మీరు బెంగళూరు. ఆ పేరు అందరికీ తెలుసు. ఎందుకంటే ఇక్కడంతా అర్బనైజేషన్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది. కన్స్ట్రక్షన్ యాక్టివిటీ టూ మచ్గా 24/7 కన్స్ట్రక్షన్ నడుస్తున్నాయి. అయితే ఇక్కడ క్వాలిటీ గురించి ఎవరు పట్టించుకోవట్లా. అయితే సుమన్ టీవీ వైపు నుంచి మేము ఒక కొలాబరేషన్ అంటూ చేసేసి మన ఫార్చ్యూన్ గ్లోబల్ ఎలివేటర్స్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే మన హైదరాబాద్లో ఒక కంపెనీ, మోర్ దెన్ 10+ ఇయర్స్ ఓల్డ్ కంపెనీ, వీళ్ళు ముందుకొచ్చారు దట్ ఫస్ట్ అవేర్నెస్ అనేది క్రియేట్ చేద్దాము. ఈ యాక్సిడెంట్స్ అనేది అరికట్టడానికి కాస్త ఒక చిన్న స్టెప్ మనం ముందుకు తీసుకుంటే అందరికీ సేఫ్టీ అనేది దాని గురించి ఇంపార్టెన్స్ ఏంటో తెలుస్తుంది. సో దీని గురించే మనం ఈ రోజున ఈ వీడియో నేను చేస్తున్నాను. ఈ వీడియోలో కొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఆ డీటెయిల్స్ అన్ని కూడా మనకు చెప్పడానికి మనతో పాటు ఇప్పుడు ఉన్నారు ది ఫౌండర్, మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఫార్చ్యూన్ గ్లోబల్ ఎలివేటర్స్. సార్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నమస్తే సార్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అండి, యాజ్ అ కస్టమర్గా ఇన్ఫాక్ట్ నేను కానివ్వండి, ప్రతి వాళ్ళు తెలుసో తెలియకో లిఫ్ట్ అనేది మాత్రం ఖచ్చితంగా వాళ్ళ లైఫ్లో ఒక్కసారన్నా వాడతారు మినిమం. ఆ ఒక్కసారి వాడిన వాళ్ళు కూడా ఒక్కొక్కసారి చనిపోతున్నారు. ఇప్పుడు నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇక్కడ చూపిస్తాను. ఇది నిజం అనమాట యాక్చువల్గా. సో ఇది ఒక మీడియాలో, ప్రింట్ మీడియాలో వచ్చింది. హైదరాబాద్లో హాస్పిటల్ లిఫ్ట్ ఫాల్స్ ఫ్రమ్ ఫస్ట్ ఫ్లోర్ సూన్ ఆఫ్టర్ ఇనాగరేషన్. మన ప్రభుత్వంలో ఉన్న మినిస్టర్స్ వచ్చేసేసి ఆ హాస్పిటల్లో లిఫ్ట్ అంటే ఆ హాస్పిటల్ మొత్తం ఇనాగరేషన్ చేశారు. ఇనాగరేషన్ అయిన తర్వాత లిఫ్ట్ వాడారు. సడన్ గా ఆ లిఫ్ట్ కింద పడిపోయేసి సంబడి డైడ్. ఇక్కడ మనం చూసుకుంటే ఇప్పుడు ఇది టైమ్స్ ఆఫ్ ఇండియాలో అండి, మన లీడింగ్ నేషనల్ న్యూస్ పేపర్, హైదరాబాద్లో లిఫ్ట్ ఇన్ హాస్పిటల్ కొలాప్సెస్ 1 హర్ట్. అంటే ఇవన్నీ కూడా ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది. ఇంతకు ముందుకు ఏంటంటే ఎప్పుడో సంవత్సరాల్లో ఒకసారి వినేదనమాట. ఇప్పుడు రెగ్యులర్గా ఈ యాక్సిడెంట్స్ అనేది ప్రతి సంవత్సరంలో ఒక 10 సార్ల, నెలకొకసారి అనేది జరుగుతుంది. దీనికి మీరు ఎలాంటి కైండ్ ఆఫ్ అవేర్నెస్ గురించి మీరు సేఫ్టీ మెజర్స్ మీరు సజెస్ట్ చేస్తారు? ఎందుకంటే ఫార్చ్యూన్ గ్లోబల్ ఎలివేటర్స్ ఈజ్ అ లీడింగ్ మ్యానుఫ్యాక్చరర్ ఇన్ హైదరాబాద్ అనే కాదు, మన 2 తెలుగు రాష్ట్రాలు కూడా మీరు చాలా ఎలివేటర్స్ వేరే చోట్లలో ఇన్స్టాలేషన్ చేశారు సొంత మ్యానుఫ్యాక్చరింగ్ తర్వాత. సో దీని గురించి ప్రత్యేకంగా మా ప్రేక్షకులకు చెప్పండి, సో దట్ వీళ్ళందరూ నేర్చుకోవచ్చు, వీళ్ళందరూ కొన్ని జాగ్రత్తలు వహించవచ్చు. అసలు ఎలా స్టార్ట్ అవ్వాలి టు నో ద బేసిక్ ఇన్ఫర్మేషన్? ఎస్ సార్. సో యాక్చువల్గా ఏంటంటే లిఫ్ట్స్కి అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. సో పబ్లిక్లో ఏమవుతుందంటే ఇన్స్టాలేషన్ చేసుకునే టైంలో కస్టమర్స్ ఓన్లీ వాళ్ళు క్వాలిటీ గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఏ మోటార్ వాడతారు, సో ఏ క్యాబిన్ ఇస్తారు, ఎలాంటి డోర్స్ ఇస్తారు, ఎంత థిక్నెస్ ఇస్తారు, సో అక్కడి వరకే స్టక్ అప్ అవుతున్నారు. సేఫ్టీ గురించి ఎవరు ఆలోచించట్లా. అంటే మాకు లిఫ్ట్ ఇస్తున్నారు, మీరు ఎంత సేఫ్టీ తోటి లిఫ్ట్ ఇస్తున్నారు అనేది ఇంపార్టెంట్. సో అది ఎవరు అడగట్లేదు. సో ఇక్కడ ఏంటంటే సార్ మేజర్గా లిఫ్ట్స్కి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అనేది ఒకటి ఉంటుంది. సో మనం గూగుల్లో కూడా సెర్చ్ చేసినప్పుడు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఫర్ ఎలివేటర్స్ అని చెప్తే మనకు ఒక ప్రొఫైల్ ఓపెన్ అవుతుంది. ఓకే. సో దాంట్లో బేసిక్ ఇంపార్టెన్స్ ఏంటంటే
లిఫ్ట్కి ఉండాల్సిన సేఫ్టీస్లో ఫస్ట్ది ఓవర్ స్పీడ్ గవర్నర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో చాలా హైదరాబాద్లో ఉన్న లిఫ్ట్స్కి ఓవర్ స్పీడ్ గవర్నర్ అనేది పెట్టట్లేదు. సో దానివల్ల యూజ్ ఏంటంటే ఇన్ కేస్ మనకి ఏదైనా బ్రేక్ ఫెయిల్ అయినా కానీ రోప్స్ ఏదైనా కట్ అయినా కానీ లిఫ్ట్ అనేది కింద ఫాల్ అవ్వకుండా ప్రొటెక్షన్ చేస్తుంది. సో మేజర్ సేఫ్టీ అనేది అలాంటిది లిమిట్ స్విచెస్ అనేవి ఉంటాయి లిఫ్ట్ లోపల, టాప్ ఫ్లోర్ అండ్ గ్రౌండ్లో, అవి కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇలా ఏఆర్డి కరెంటు పోయినప్పుడు నియరెస్ట్ ఫ్లోర్కి వచ్చి ఆగిపోవడం కానీ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. సేఫ్టీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ బైపాస్ చేస్తున్నారు లోకల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో. దేనికోసం అంటారు ఈ బైపాస్ చేసే అవసరం ఏంటి? అకార్డింగ్ ఏంటంటే సార్, ఒకటి ప్రైస్. సో కాస్ట్ని రెడ్యూస్ చేసుకోవడం కోసం బైపాస్ చేసే వాళ్ళు కొందరైతే, అవేర్నెస్ లేకుండా కంపెనీ రన్ చేసే వాళ్ళు ఇంకొందరు. సో మార్కెట్లో ఏమవుతుందంటే చాలా మంది కంపెనీస్ పెడుతున్నారు. సో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్, ఓకే ఐ యాక్సెప్ట్. కానీ వాళ్ళకి కూడా ఎవరైతే కంపెనీ రన్ చేస్తున్నారో వాళ్ళకు కూడా అవేర్నెస్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ప్రతి ఒక్క వ్యక్తికి అన్నీ తెలియాలని లేదు, బట్ తెలుసుకొని ఏది అయితే లిఫ్ట్కి ఇంపార్టెంటో, ఏదైతే సేఫ్టీ క్వాలిటీ ఇంపార్టెంటో అది కస్టమర్కి ఇవ్వాలి. కరెక్ట్. ఎందుకంటే కస్టమర్కి అవేర్నెస్ లేదు కాబట్టి, సో కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేసి సార్ ఈ సేఫ్టీ ఈ క్వాలిటీ ఇది ఇస్తున్నామని చెప్పేసి ఇవ్వడం ఇంపార్టెంట్. ఇంకొకటి ఏంటంటే డిజైనింగ్ కూడా ఇంపార్టెంట్ సార్ లిఫ్ట్కి సంబంధించి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే బేసిక్గా లిఫ్ట్స్ అనేది 3 టైప్స్ ఉంటాయి మనకి ఇండియన్ మార్కెట్లో చూసుకుంటే. అందులో ట్రాక్షన్ ఎలివేటర్స్, ఎంఆర్ ఎలివేటర్స్, హైడ్రాలిక్ లిఫ్ట్స్ అని ఉంటాయి. ఈ ట్రాక్షన్ లిఫ్ట్స్కి వెళ్ళినప్పుడు ఏంటంటే టాప్ ఫ్లోర్ హైట్ అనేది మినిమం 14 ఫీట్ హైట్ ఉండాలి, దానిపైన 6 ఫీట్ అనేది హెడ్ రూమ్ ఉండాలి. సో ఈ మధ్య ఏమవుతుందంటే వాస్తు గురించి అని చెప్పేసి ఇక్కడ హైట్ ఎక్కువ కూడా ఉండొద్దనే ఒక కాన్సెప్ట్ తోటి చాలా మంది ఈ 14 ఫీట్ వేసే హైట్ని 10 ఫీట్కి వేస్తున్నారు, 11 ఫీట్కి వేస్తున్నారు. సో దానివల్ల హెడ్ రూమ్ అనేది స్పేస్ ఉండదు. సో లిఫ్ట్ పైకి వెళ్ళినప్పుడు పైన వెళ్ళి స్లాబ్ గుద్దుకోవడం కానీ అట్లాంటివి జరిగే ఇన్సిడెంట్స్ ఉంటాయి. సో నేనేమంటా అంటే సివిల్ డ్రాయింగ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా అవేర్నెస్ ఉండాలి. కంపల్సరీ లిఫ్ట్కి ఎంత సైజు హెడ్ రూమ్ ఉండాలి, షాఫ్ట్ మినిమం సైజ్ ఎంత ఉండాలి అనేది కూడా ఇంపార్టెంట్ సార్. ఓకే, వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే అంటే తెలుసో తెలియకో చేస్తున్న తప్పులు చాలా మంది చేస్తున్నారు. కానీ ఈ విషయానికి వచ్చినప్పుడు ఎక్స్పర్ట్స్, మీరు అన్నట్టుగా ఎవరైతే స్ట్రక్చరల్ ఇంజనీర్ ఉంటారో వాళ్ళే యాక్చువల్గా పిక్చర్లోకి వచ్చేసి వాళ్ళే యాక్షన్ తీసుకోవాలి ఈ విషయానికి. అండ్ ఇక్కడ ఏంటంటే సార్, ఇన్ఫాక్ట్ నేను నా సొంత అపార్ట్మెంట్ గురించి మాట్లాడుతున్నాను. ఇట్స్ అ వెరీ న్యూ అపార్ట్మెంట్, హార్డ్లీ లెస్ దెన్ 3-4 ఇయర్స్ నుంచి మేము అందరం కూడా చాలా మంది అక్కడ ఉంటున్నాము. సో మా లిఫ్ట్ ఏదైతే ఉంటుందో ఇట్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్రాండ్ అనమాట, పెద్ద బ్రాండ్, మంచి బ్రాండ్ ఉంది. కానీ చూసినప్పుడల్లా ఇప్పుడు ఈ 2-3 ఇయర్స్లో నేను చూస్తున్నాను లైక్ మోర్ దెన్ 10 times ఆర్ మేబీ మోర్ దెన్ 5 times ఎప్పుడు చూసినా కానీ రిపేర్లో ఉంటుంది. కొత్త బ్రాండ్ బ్రాండ్ న్యూ బిల్డింగ్ ఉంది, అపార్ట్మెంట్ ఉంది, 10 floors అపార్ట్మెంట్ అనమాట. అందులో ఇంత పెద్ద బ్రాండెడ్ లిఫ్ట్ ఎప్పుడు చూసినా కానీ సంథింగ్ ఆర్ ది అదర్ టెక్నికల్ ఫాల్ట్స్ వస్తుంటాయి. ఎంతో మంది అసలు పవర్ పోయినప్పుడల్లా జనరేటర్ మళ్ళీ ఆన్ అయ్యేంత వరకు లిఫ్ట్లో ఇరుక్కుంటారు బాగా. అంటే ఇందులో దీనికి ఏదో ఇంత మనము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ లాంటి ప్రపంచంలో ఉన్నప్పుడు టెక్నాలజీ అంటూ ఈ లిఫ్ట్ విషయాల్లో ఇంకా పెరగలేదంటారా? లేదు సార్, టెక్నాలజీ అనేది ఎవ్రీ టైం అప్డేట్ అవుతూ ఉంటుంది. కాకపోతే పబ్లిక్ అండ్ ఏదైతే కంపెనీ రన్ చేసే పీపుల్స్ అవేర్నెస్ లేకపోవడం అనేది ఇక్కడ జరిగే ఆస్కారం ఎక్కువ ఉంటుంది అన్నట్టు. సో మనకి ఇప్పుడు ఏంటంటే కరెంటు పోయినప్పుడు ఆటోమేటిక్గా నియరెస్ట్ ఫ్లోర్కి వచ్చి లిఫ్ట్ ఆగుతుంది. సో దానికి సంబంధించి ఏఆర్డి అనేది ఒక ఎక్విప్మెంట్ ఉంటుంది. సో అది ఇన్స్టాలేషన్ చేసుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే సార్, ఎవరైతే కస్టమర్స్ అంటే అపార్ట్మెంట్స్లో ఎవరైతే లిఫ్ట్స్ యూజ్ చేస్తారో వాళ్ళకి ఎడ్యుకేషన్ స్లాట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ సార్. సో వాళ్ళకి కూడా అవేర్నెస్ ఉండాలి లిఫ్ట్లో. అంటే లిఫ్ట్లో మనం స్టక్అప్ అయినప్పుడు ఎలా బయటికి రావాలి. సో ఇంకొకటి ఏంటంటే చాలామంది ఏం చేస్తుంటారంటే ఫోన్ మాట్లాడుతూ వెళ్తూ ఉంటారు. సో లిఫ్ట్ ఉందా లేదా చూసుకోకుండా డోర్లు తీసుకొని కింద పడిపోయి అడిగిన ఇన్సిడెంట్స్ కూడా చాలా ఉన్నాయి. సో అంటే లిఫ్ట్ ఏదైతే యూజ్ చేస్తున్నామో మనము, సో ఆ అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకు. అంటే సేఫ్టీకి సంబంధించి లిఫ్ట్లో స్ట్రక్అప్ అవుతే ఎలా బయటికి తీసుకురావాలి, ఏఆర్డి ఆన్ అయినప్పుడు కొంత టైం అవుతుంది అది వెయిట్ చేయడం కానీ. సో ఇవన్నీ అవేర్నెస్ అనేది ఇంపార్టెంట్. సో ఏ కంపెనీ అయినా సరే కస్టమర్కి లిఫ్ట్ కంప్లీట్ అయిన తర్వాత, హ్యాండ్ ఓవర్ ఇచ్చిన తర్వాత, సో ఆ ఎడ్యుకేషన్ స్లాట్ అనేది తీసుకుంటే వాళ్ళకు కూడా అవేర్నెస్ ఉంటుంది. కరెక్ట్. సో అవేర్నెస్ వల్ల జరిగి కూడా ఈ ప్రమాదాలు జరగడం అనేది కొంచెం తగ్గవచ్చు అనేది నా ఒపీనియన్ సార్. వెరీ ట్రూ సార్. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే నో లిఫ్ట్ యాక్ట్ ఇన్ టీ అంటే మన తెలంగాణ రాష్ట్రం గురించి టు ఫిక్స్ స్టాండర్డ్స్ అనమాట. హైదరాబాద్ సీస్ 10 లిఫ్ట్ మిస్హాప్స్ ఇన్ 6 months. 6 నెలల్లో దాదాపు 10 మిస్హాప్స్ జరిగాయి లిఫ్ట్లో.
లైక్ లిటరల్ గా ఇది ఆలోచిస్తేనే ఎంత భయంగా ఉందంటే అసలు నిజంగా మెట్లు ప్రతిసారి ఎక్కి ఒక 10 అంతస్తుల బిల్డింగ్ మనము లైక్ కంప్లీట్ గా చేయలేము. అండ్ ఇక్కడ చూసుకుంటే కిందికి వెళ్ళినప్పుడల్లా పైకి వెళ్ళాలన్నా సీనియర్ సిటిజన్స్ ఉంటారు, ఎవరికైతే ఫిజికల్ ఇష్యూస్ ఉంటాయి. అండ్ ఈవెన్ జనరల్ గా కూడా 10 ఫ్లోర్స్ ఎవ్రీడే ఎక్కడం దిగడం అంటే కూడా ఈవెన్ యంగ్స్టర్స్ వల్ల కూడా కాదు. మరి ఇక్కడ చూసుకుంటే లిఫ్ట్స్ ఇన్ ఫ్రీ ఫాల్ బట్ గవర్నమెంట్ అండ్ పీపుల్ కంటిన్యూ టు త్రో కాషన్ ఇన్ టు షాఫ్ట్. అంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం రెరా అని చెప్పేసి ఒక బాడీని క్రియేట్ చేశారు. అక్కడ ఎలాంటి కైండ్ ఆఫ్ అవకతవకలు జరగకుండా రెరా కాపాడుతుంది ఒక కన్జ్యూమర్ అని చెప్పేసి ఒక నమ్మకంతో క్రియేట్ చేశారు. మరి అదే రెరా కానివ్వండి ఆర్ రెరా లాంటి వేరే యాక్ట్ ఆర్ స్టాట్యూటరీ బాడీ కానివ్వండి అవసరం అంటారా ఈ లిఫ్ట్ లో జరుగుతున్న మిస్హాప్స్ ఆర్ ఇలాంటి ఇష్టం వచ్చిన కైండ్ ఆఫ్ క్వాలిటీ, లో క్వాలిటీ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ కాంప్రమైజ్ ఇన్ టు హైట్ లెవెల్ అంటున్నారు కదా? సో ఇక్కడ ఏంటంటే సార్, యాక్ట్ అనేది ఉండడం వల్ల పబ్లిక్లో అంటే ఈవెన్ కంపెనీ ఇన్స్టాల్ చేసే కంపెనీస్లలో కూడా స్టాండర్డ్ రూల్స్ వచ్చేస్తాయి. సో ఆ రూల్స్ అనేది ఫాలో అవ్వడం వల్ల ఇలాంటి ఫాలింగ్ జరిగే ప్రమాదాలను మనం చాలా వాటికి తగ్గించుకోవచ్చు. ఎలా? సో ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ లిఫ్ట్ షాఫ్ట్ అనేది మనకి జనరల్గా ఇప్పుడు ఒక 1600x1600 అనేది ఎంఎంలలో మనకి 6 persons కెపాసిటీకి ఉంటుంది అనుకోండి సార్. సో చాలా మంది ఏం చేస్తారంటే కొంచెం షాఫ్ట్ సైజ్ పెద్దగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 6 personsకి వచ్చేసి 1100x1000 mm క్యాబిన్ సైజ్ ఇవ్వాలి. ఓకే. సో వీళ్ళు ఏం చేస్తారంటే 8 passenger కెపాసిటీ లిఫ్ట్ని 6 passengerకే ఇస్తారు. ఓకే. సో అప్పుడు ఏమవుతుంది, ఇందులో 8 members ఎక్కినప్పుడు లిఫ్ట్ అనేది ఏమవుతుంది అంటే కెపాసిటీకి మించి ఎక్కుతారు. కరెక్ట్. సో దానికి ఓవర్లేడ్ సెన్సార్స్ కానీ ఇలాంటివి కానీ ఏం పెట్టకుండా ఉండడం వల్ల సో ఆటోమేటిక్గా బ్రేక్ రిలీజ్ అయిపోయి కిందికి ఫాల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో అలాంటి వాటి కోసమే లిఫ్ట్ సేఫ్టీస్, ఓవర్ స్పీడ్ గవర్నర్ కానీ ఇలాంటివి పెట్టడం జరిగింది. సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నట్టు లిఫ్ట్కి. ఒక ప్రాపర్ రూల్స్ అండ్ కానీ ఒక ప్రాపర్ సిస్టమ్ అనేది ఉంటే ఈ ఏదైతే ఇన్స్టాలేషన్ రాంగ్ వేలో వెళ్తుందో అది ప్రాపర్ వేలోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. సో ఈ విషయానికి వస్తే ముఖ్యంగా ఇప్పుడు నాకు ఇది చెప్పండి సార్, మన తెలంగాణ ప్రభుత్వము ఎలాంటి కైండ్ ఆఫ్ ఏదైనా యాక్షన్ తీసుకునే ఆర్ అట్ ద సేమ్ టైం ఏదైనా బాడీ ఫామ్ చేసేది కానివ్వండి ఆర్ ఇక్కడ మెన్షన్ చేసినట్టుగా పూర్ ఇన్స్టాలేషన్ అండ్ మెయింటెనెన్స్ వల్ల గవర్నమెంట్ బాడీస్ ఇంక్లూడింగ్ జిహెచ్ఎంసీ, మన టీజీఎస్, పీడీసీఎల్ లైక్ మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానివ్వండి, జిహెచ్ఎంసీ అయితే అందరికంటే ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ట్యాక్స్లన్నీ కూడా ప్రాపర్టీస్ నుంచి వసూలు చేసేది వీళ్ళే. మరి జిహెచ్ఎంసీ వైపు నుంచి ఎలాంటి కైండ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, డ్యూటీస్ ఏముంటాయని చెప్తే అది రాష్ట్ర ప్రభుత్వం దానికి ఒక డ్రాఫ్ట్ చేయాల్సి వస్తుందా, దానికి అవసరం ఏమైనా ఉందంటారా? ఎందుకంటే ఈ యాక్సిడెంట్స్ ఇంకా పెరుగుతాయి కానీ ఇంకా తగ్గవు సార్. ఎందుకంటే మా అపార్ట్మెంట్లోనే ఒక్కొక్కసారి అసలు లిఫ్ట్ ఎక్కే టైంలో ఒక భయం అన్నమాట. ఈసారి నేను ఇరుకోకపోతే నిజంగా చాలా అదృష్టవంతుండేమో అనుకోవాల్సి వస్తున్న పరిస్థితి ఇప్పుడు. ఆ పరిస్థితులలో ఇక్కడ క్వాలిటీ కాంప్రమైజ్ చేస్తున్నారా, లేదంటే ఇక్కడ ఏదైతే టీం ఉంటుందో యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ తీసుకుంటారో వాళ్ళ సర్వీస్ టీమ్ ఎఫెక్టివ్గా సర్వీస్ చేయదా, దేనివల్ల అసలు ఒక కస్టమర్ అనేది బాధపడాల్సిన ఈ పరిస్థితి ఎందుకు రావాలి సార్? సో కరెక్ట్ సార్. సో బేసికల్గా ఏమవుతుందంటే సార్, మనము ఒక 3 విషయాలను చూసుకున్నట్టయితే ఒకటి వచ్చేసి మనకి సేఫ్టీ తోటి కూడిన ఇన్స్టాలేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. రెండోది వచ్చేసి ప్రాపర్ టెక్నికల్ టీమ్ కూడా ఇంపార్టెంట్ సార్. అండ్ రెగ్యులర్ మెయింటెనెన్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో చాలామంది ఏంటంటే ఇప్పుడు సర్వీస్ టీమ్ ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళకు కూడా ప్రాపర్ ఎడ్యుకేషన్స్ అండ్ నాలెడ్జ్ అనేది కూడా ఉండాలి. అంటే ప్రతిసారి వెళ్ళినప్పుడు లిఫ్ట్కి ఆయిలింగ్, గ్రీజింగ్, క్లీనింగే కాకుండా లిఫ్ట్కి ఉండవలసిన సేఫ్టీ స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో అంటే బ్రేక్ కానివ్వండి, ఏఆర్డి కానివ్వండి, గేట్ లాక్స్ కానివ్వండి, ప్రతిదీ కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. సో దానికోసం టెక్నికల్ టీమ్ ఏదైతే ఉందో స్టాండర్డ్ టెక్నికల్ టీమ్ అనేది ఉండాలి, నాలెడ్జబుల్ టీమ్ అనేది ఉండాలి. ఓకే. అండ్ ఇంకోటి అపార్ట్మెంట్స్లో కూడా రెగ్యులర్గా మెయింటెనెన్స్ అనేది చేయించుకోవాలి. సో ఎవ్రీ 35 to 40 డేస్కి అనేది సర్వీస్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా లిఫ్ట్స్ 15-20 years ఉన్న లిఫ్ట్స్ ఉన్నాయి. వాటి లైఫ్ స్పాన్ 15-20 years. ఆఫ్టర్ తర్వాత దాన్ని మాడిఫికేషన్ చేయించుకోవాలి కంపల్సరీగా. సో ఏవైతే ఖరాబ్ అయినాయో అవి తీయించేసుకొని రోప్స్ కానివ్వండి, ఏదైనా సరే గేట్ లాక్స్ కానీ గేట్స్ కానివ్వండి, ఏది అయినా సరే రిపేర్ చేయించుకొని ప్రాపర్గా మెయింటెనెన్స్ చేయించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. నేను కూడా చూస్తూ ఉంటాను చాలామంది, సార్ మాకు అవసరం లేదు 3 monthsకి ఒకసారి రండి, 4 monthsకి ఒకసారి రండి అనే వాళ్ళు కూడా ఉంటారు పబ్లిక్లో. సో రెగ్యులర్గా మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. రెగ్యులర్గా మెయింటెనెన్స్ చేయించుకుంటూ ప్రాపర్గా మెయింటెనెన్స్ చేస్తే మనకి ఇలాంటి ఇష్యూస్ చాలా వరకు తగ్గే అవకాశం ఉంది. ఓకే. సో ఈ విషయానికి వస్తే సార్, ఇప్పుడు ఇది చాలా పెద్ద ఇష్యూ. ఇన్ఫ్యాక్ట్ ఈవెన్ జిహెచ్ఎంసీ మేయర్ గారు కూడా చెప్పారు దట్ దే హ్యావ్ టేకన్
Yes. క్లోజ్ కాల్ అనమాట 2 weeks ago when a lift collapsed in a building in Medipalli. This has caused minor injuries. కానీ మైనర్ ఇంజురీస్ కూడా సార్ అసలు నిజంగా ఎవరైతే ఆ పరిస్థితి నుంచి వెళ్లాల్సి వస్తుందో వాళ్ళకే తెలుసు ఆ కష్టాలు ఏంటో, Yes. వాళ్ళకే తెలుసు ఆ కైండ్ ఆఫ్ ఇష్యూస్ ఏంటో. ఇప్పుడు ఇక్కడ మనం ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే ఇలాంటి లిఫ్ట్ యాక్సిడెంట్స్ లో ఏదైతే జరుగుతుందో మరి వాళ్ళకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉండకపోవచ్చేమో. ఎందుకంటే మనం ముఖ్యంగా ఇక్కడ చూసేది ఏంటంటే సార్ కంప్లీట్ గా మనకి సేఫ్టీ కావాలి. Yes. ఇప్పుడు నాకు ఫుల్ అండ్ ఫైనల్ గా ఇప్పుడు ఇది ఒకటి చెప్పండి, మా చూస్తున్న ప్రేక్షకులు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎలాంటి జాగ్రత్తలు వహించాలి, ఒకవేళ వాళ్ళు కొత్త లిఫ్ట్ ఇన్స్టాలేషన్ చేయబోతున్నారా, చేసుకున్నారా, పాతది ఇప్పుడు మీరు ఇందాక ఎగ్జాంపుల్ ఇచ్చారు 15 to 20 years గురించి మీరు ఎలా మెయింటెనెన్స్ తీసుకోవాలని చెప్పారు. సో కొత్తది ఇన్స్టాలేషన్ చేసుకునే ముందు కానివ్వండి, చేసిన తర్వాత కానివ్వండి, సో ఇలాంటి కైండ్ ఆఫ్ సినారియోస్లో ఒక కస్టమర్ అనేది ఎలా యాక్షన్ తీసుకోవాలి, ఎలాంటి కైండ్ ఆఫ్ జాగ్రత్తలు తీసుకోవాలి? ఎస్ సార్. సో ఫస్ట్ మనం బేసిక్గా స్ట్రక్చర్ మనం ఏదైతే డిజైన్ చేస్తామో అక్కడ నుంచి మొదలు పెట్టుకుంటే మనకి సో దేంట్లో అయినా కాంప్రమైజ్ అవ్వండి. లిఫ్ట్కి సంబంధించిన షాఫ్ట్ ప్లేస్లో కానీ హైట్ విషయంలో కానీ అసలు కాంప్రమైజ్ అనేది అవ్వకూడదు ఫస్ట్ థింగ్. రెండోది ఏంటంటే ఏదైతే కంపెనీ మనం ఇన్స్టాలేషన్ తీసుకోవాలనుకుంటున్నామో ఆ కంపెనీకి సంబంధించి ప్రాపర్గా ఎంక్వైరీ అనేది చేసుకోండి. సో ఆ సర్వీస్ టీమ్ ఎంతమంది ఉన్నారు, ఎక్స్పీరియన్స్ పర్సన్ ఇన్స్టాలేషన్ టీమ్ ఉందా లేదా, అండ్ ఇంకోటి వాళ్ళకి నాలెడ్జ్ ఉందా లేదా అనేది ఇంపార్టెంట్. సో కస్టమర్ వైజ్ నుంచి ఏంటంటే సేఫ్టీకి సంబంధించిన నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. లిఫ్ట్కి సంబంధించి అంటే లిఫ్ట్ రోప్ కట్ అయినప్పుడు లిఫ్ట్ కింద పడకుండా ఉండే ప్రొటెక్షన్ కావచ్చు, కిందకి బఫర్ అవ్వకుండా ఉండే ప్రొటెక్షన్ కావచ్చు, కరెంట్ పోయినప్పుడు కిందికి వచ్చే ఏఆర్డీ సిస్టమ్ కావచ్చు, ఎవ్రీథింగ్ ఇంపార్టెంట్. ఆ తర్వాత క్వాలిటీ వస్తుంది. క్వాలిటీలో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎనీ బ్రాండ్ మోటార్ వాడినా ఇంకో బ్రాండ్ మోటార్ వాడినా డిఫరెంట్ ఏమి ఉండదు. అవును. కాకపోతే ఏంటంటే అలైన్మెంట్ అనేది ఇంపార్టెంట్. మోటార్కి సంబంధించిన అలైన్మెంట్స్ కానీ, రైల్స్కి సంబంధించిన అలైన్మెంట్స్ కానీ, లిఫ్ట్కి ఉండాల్సిన బేసిక్ ఇప్పుడు రన్నింగ్ క్లియరెన్సెస్ కానీ, బయట డోర్కి లిఫ్ట్ డోర్కి ఉండాల్సిన గ్యాప్ క్లియరెన్సెస్ కానీ, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. ఇవన్నీ జనరల్ గా మీరు అన్నట్టుగా ఇది చాలా టెక్నికల్ పద్ధతిలో ఉంటుంది. దీన్ని ఒక సామాన్యుడు ఎలా తెలుసుకోవాలి? ఆ సామాన్యుడికి మరి ఆ కంపెనీ వాళ్ళని అడిగితే వాళ్ళు నిజం చెప్తారంటారా? ఆఫ్ కోర్స్. సో మార్కెట్లో ఏమవుతుందంటే చాలా అన్రిజిస్టర్డ్ కంపెనీస్ కూడా మార్కెట్లో బిజినెస్ రన్ చేస్తూ ఉన్నారు. సో ఫస్ట్ ఏంటంటే కంపెనీ రిజిస్ట్రేషన్కి సంబంధించిన డీటెయిల్స్ కానీ, కంపెనీ ఉందా లేదా, సో వాళ్ళు వర్త్ఫుల్ క్యాండిడేట్స్ అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకోటి ఏంటంటే సేఫ్టీకి సంబంధించిన నాలెడ్జ్ కస్టమర్కి ఉన్నప్పుడు సో ఆటోమేటిక్గా ఇన్స్టాలేషన్ అయిన తర్వాత చూడగలుగుతారు. సో ఇది సేఫ్టీ ఉందా లేదా అని చెప్పేసి. అండ్ సేఫ్టీ సర్టిఫికేట్ కంపల్సరీగా తీసుకోండి. ఏదైతే కంపెనీ ఇన్స్టాలేషన్ చేస్తున్నారో వాళ్ళ నుంచి ఒక సేఫ్టీ సర్టిఫికేట్ తీసుకోండి. ఆఫ్టర్ ఇన్స్టాలేషన్ తర్వాత కూడా ఎడ్యుకేషన్ స్లాట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో లిఫ్ట్కి సంబంధించి అందులో రిస్క్ అయినప్పుడు, లిఫ్ట్లో ఎవరైనా స్టక్ అప్ అయినప్పుడు ఎలా తీసుకోవాలి అనేది ఇంపార్టెంట్. రెగ్యులర్గా సర్వీస్ మెయింటెనెన్స్ అనేది చేయిస్తూ ఉండాలి. ఎందుకంటే మాన్యువల్ లిఫ్ట్స్ అనేది కూడా చాలా మటుకి నాట్ సజెస్టబుల్. సో ఆటోమేటిక్ డోర్స్ ఏవైతే ఉన్నాయో ఆ లిఫ్ట్సే సజెస్టబుల్. ఎందుకంటే మనం బటన్ నొక్కినప్పుడు లిఫ్ట్ డోర్ ఓపెన్ అవుతుంది, మళ్ళీ లోపలికి వెళ్ళి బటన్ నొక్కుతాం. అంటే మాన్యువల్ ఆపరేషన్ అనేది ఉండదు. సో అది చాలా సేఫ్ ఇంపార్టెంట్. సో మీరు కావాలి అంటే ఇంటీరియర్ విషయంలో ఏదైనా కాంప్రమైజ్ కాండి. అంటే మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లోపల ఒక 1 lakh 2 lakhs ఏదైనా పెట్టేదానికంటే అదే 1-2 lakhs లిఫ్ట్ కోసం పెట్టండి. ఎందుకంటే క్వాలిటీ కోసం. ఎస్. ఎందుకు రీజన్ ఏంటంటే ఒక్క ప్రాణం పోయినా మనం తిరిగి తీసుకురాలేము. సో ఇది లైఫ్ కు సంబంధించిన విషయం. ప్రతిరోజు మనం 10-15 times తిరుగుతూ ఉంటాం లిఫ్ట్. సో ఏదైనా కాంప్రమైజ్ కండి. లిఫ్ట్ విషయానికి వస్తే అస్సలు కాంప్రమైజ్ అవ్వద్దు. ఎలాంటి విషయాల్లో అయినా సరే, సేఫ్టీ విషయంలో కానీ, క్వాలిటీ విషయంలో కానీ, మంచి కంపెనీ ఏ విషయంలో అయినా సరే కాంప్రమైజ్ కాకపోవడం అనేది ఇంపార్టెంట్ అన్నట్టు. అండ్ ఇంకోటి ఏంటంటే లిఫ్ట్కి వచ్చేసి చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే బిల్డర్స్ విషయానికి చూసుకుంటే మాకు ఏదో ఒకటండి 1 year మాకు నడిస్తే చాలు, సో తక్కువ కాస్ట్లో లిఫ్ట్ కావాలి అనుకునే వాళ్ళు ఉంటారు. సో కొంతమంది అలాంటి వాళ్ళు కూడా నేనేం సజెషన్ చేస్తున్నానంటే లిఫ్ట్ అనేది ఒక లైఫ్కి సంబంధించింది కాబట్టి అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి లిఫ్ట్ విషయంలో. ఆఫ్టర్ మీకు లిఫ్ట్ ఇప్పుడు మనకి రెగ్యులర్గా అపార్ట్మెంట్లో వాటర్, కరెంట్, లిఫ్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇవి లేకుండా లైఫ్ మనకు గడవదు, ఒక రోజు గడవదు. కాబట్టి సో ఆ విషయాలలో ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ కావద్దని కోరుకుంటున్నాను నేను. వెరీ ట్రూ సార్. ఇప్పుడు ఇందాక ఇక్కడ మన ఎక్స్పర్ట్ శ్రీశైలం గారు చెప్పారు. ఇన్ఫ్యాక్ట్ వీళ్ళ కంపెనీ ఫార్చ్యూన్ గ్లోబల్ ఎలివేటర్స్ ఒకలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ని ఇది మన అందరి దాకా తీసుకొచ్చారు. అందరి ద్వారా ఇదంతా తీసుకెళ్తే ఏమవుతుందంటే కొంచెం మనం అందరం కూడా ఈ థ్రెడ్స్ ఏవైతే ఉన్నాయో
మనకు సబ్ కాన్షియస్ మైండ్లో తెలిసేమో, కానీ మనం జనరల్గా ఏంటంటే మనం డైలీ లైఫ్లో అన్నీ మర్చిపోతూ ఉంటాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే బైక్ యాక్సిడెంట్ కానివ్వండి, కార్ యాక్సిడెంట్ కానివ్వండి, అది మీరు రోడ్డుకి వెళ్ళిన తర్వాత అలాంటివి జరగకూడదు, బట్ చాలా జరుగుతున్నాయి. కానీ మీ ఇంటి గడప దాటారనుకోండి, మొట్టమొదటి రిస్క్ ఒకవేళ మీ బిల్డింగ్లో లిఫ్ట్ ఉందంటే ఆ లిఫ్ట్ వల్ల వచ్చే ప్రమాదము, ఆ లిఫ్ట్ వల్ల వచ్చే కైండ్ ఆఫ్ డేంజర్స్ అవి మీరు ఫస్ట్ రికగ్నైజ్ చేయాలి. ఎందుకంటే మీరు లిఫ్ట్లో నిలబడేసి ఏ ఫ్లోర్కి అయితే పార్కింగ్ ఫ్లోర్కి వెళ్ళేసి మీ 2 వీలర్ ఆర్ 4 వీలర్ మీద కూర్చొని మీరు వెళ్తారు కదా, దానికంటే ముందే అసలు మీ ప్రాణాలు అనేది మాత్రం మీరు గుప్పిట్లో పెట్టుకొని లిఫ్ట్ ఎక్కాల్సి వస్తుంది. అలాంటి లిఫ్ట్ గురించి మీరు ఒకవేళ క్వాలిటీ విషయంలో ఇగ్నోర్ చేశారనుకోండి, మెయింటెనెన్స్ విషయంలో పట్టించుకోలేదనుకోండి, అందరికంటే ఫస్ట్ పోయేది ప్రాణం లిఫ్ట్ వాడే వాళ్ళదే. దయచేసి ఈ మాట గుర్తు చేసుకోండి. ఎందుకంటే మనం ప్రతిసారి అనుకుంటాం, కానీ లిఫ్ట్ ఎక్కడం అండ్ దిగడం అనేది అది అనివార్యం అనమాట. యూ డోంట్ హ్యావ్ అ చాయిస్. మీరు కంపల్సరీగా ఎక్కాల్సి వస్తుంది. మీరు ఎక్కుతారు, రెగ్యులర్గా వాడుతున్నారు కాబట్టి. బికాస్ డైలీ లైఫ్లో మనందరూ టైం ఉండదు. అందరికీ చాలా ఇంపార్టెన్స్ ఏంటంటే లిఫ్ట్ మేజర్ రోల్ ప్లే చేస్తుంది. మనము బయటికి వెళ్ళిన తర్వాత మన ఫ్యామిలీ వాళ్ళు కూడా వాడుతుంటారు. ఇవన్నీ థ్రెడ్స్ గురించి నేను మీ అందరూ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు ఇమ్మీడియట్గా ఈ వీడియో చూశాక స్పందించండి, కామెంట్స్ పెట్టండి, అండ్ అవసరమైతే మీరు స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టండి. దయచేసి కాల్ని అవాయిడ్ చేసేసి మెసేజ్ పెడితే మేము మీకు ఎలాంటి కైండ్ ఆఫ్ క్వైరీస్ ఉన్నా కానీ, మీ డౌట్స్ ఉన్నా కానీ త్వరగా మీకు ఆ డౌట్స్ని తీర్చేయడానికి మేము ప్రయత్నిస్తాము. ఇది సుమన్ టీవీ వైపు నుంచి అండ్ ఫార్చ్యూన్ గ్లోబల్ ఎలివేటర్స్ వైపు నుంచి తీసుకుంటున్న ఇది ఒక మంచి అవేర్నెస్ అండి. సో దీంట్లో మనం అందరం కూడా కాంట్రిబ్యూట్ చేద్దాము. అందరికీ హెల్ప్ అవుతుంది. అందరూ కూడా సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్తో హ్యాపీగా ఉండొచ్చు. థ్యాంక్ యూ సో వెరీ మచ్. థ్యాంక్ యూ శ్రీశైలం గారు. నమస్తే.